సార్ నేను జిమ్కి దిల్సుఖ్నగర్లో చదువుకున్నప్పుడు ఎంబీఏ చదువుకున్నప్పటి నుంచి నేను జిమ్కి డబ్బులు కట్టాను సార్. కానీ వెళ్ళడం రావడం ఎప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు కదా సార్. మిమ్మల్ని చూసిన తర్వాత దిద్దిలో మీ డెడికేషన్ చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా సార్, మీ డెడికేషన్ చూసిన తర్వాత అరే చరణ్ సార్కి అన్నీ ఉన్నా సరే హెల్త్ కోసం సినిమా కోసం ఇంత కష్టపడుతున్నారు, మనకి ఏం పని ఉంది అసలు, మనం కష్టపడి రోజు ఎక్సర్సైజ్ 40 minutes చేసుకుంటే బాగుంటుందని రీల్స్ లోని దాంట్లో చూసినప్పుడు నాకు అంత అనుకున్నాను కానీ సార్ ఎన్నో రీల్స్ సేవ్ చేశాను సార్, కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నేను జిమ్ కోసం నేను సేవ్ చేసిన రీల్స్ చూస్తే సార్ ఆ రీల్సే నాకు తెలిసి ఒక నెక్స్ట్ జన్మ కూడా సరిపోతాయి రీల్స్ సేవ్ చేశాను సార్. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత డెడికేషన్ చూసిన తర్వాత రోజు 40 minutes చేద్దారని మాత్రం చేస్తున్నా సార్. అసలు నువ్వు నన్ను పెట్టిన టార్చర్ కి ఆ బాడీలు రావడానికి, ఆ బాడీలు అన్ని రావడానికి ఒకటి క్రికెట్ బాడీ అడిగావు. క్రికెట్ సార్ అంటే క్రికెట్ బాడీ అంటే అసలు చాలా లీన్ గా మన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఒక షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది, ఇదే నాకు చెప్పింది, నాకు నరేషన్ అప్పుడు అదొక బాడీ అడిగావు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సార్ క్రికెట్ బాడీలో కూడా మీరు క్రికెట్ బాడీలో కూడా కొంచెం బండగా ఉండాలి. ట్రైబల్ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో అది బాడీ బిల్డింగ్ చేస్తే వచ్చే స్ట్రెంత్ కాదు. అవును సార్, ఆడికి అలవాటుగా ఆ కొండలోని అట్లా తిరగడం వల్ల వచ్చిన బాడీ అన్నట్టు అదొకటి అడిగే. అది అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ సార్ కొన్ని రోజులు మళ్ళీ షూటింగ్ జరుగుతా ఉంటే సార్ ఏంటి సార్ నాకు ఆ లుక్ రావట్లేదు అంటావు, ఈ లుక్ షూట్ చేస్తే ఆ లుక్ ఎలా వస్తుంది, రెజ్లింగ్ లుక్ కుస్తీ లుక్ కావాలంటున్నావు సార్. నిజంగా చెప్పాలంటే సార్ నాకు అడగడానికి కూడా భయం వేసేది సార్. అంటే ఏంటి టైం లైన్ కూడా ఎక్కువ లేదు సార్. అంటే ఇప్పుడు క్రికెట్ అయిపోయిన షూట్ అయిపోయినా కరెక్ట్గా 2 months 3 months మీరు మళ్ళీ మన షర్ట్ అయిపోద్దండి, అక్కడ షర్ట్ అయిపోతే మీ బాడీ తెలిసిపోద్దండి. మీరు అలా గ్రాడ్యువల్గా షర్ట్ని ఆ బాడీని అలా మెయింటైన్ చేస్తే కుస్తీ టైంకి మళ్ళీ ఓపెన్ చేయడం అదంతా కూడా చాలా కష్టపడ్డారు సార్. ఆ ఇన్స్పిరేషన్ తీసుకునేందుకు నిజంగా సుకుమార్ గారి బ్యాచ్ మీకు దండం పెట్టాలి. మరి మా గురుగారు అంత కాదు సార్, నేను నువ్వా సార్ మీ గురుగారే ఇంకా బెటరే బాబు. బట్ నిజంగా ఇవన్నీ నేను చేసింది సుకుమార్ గారి అసిస్టెంట్ అనో లేకపోతే బుచ్చిబాబు ఉప్పెన తీసిన బుచ్చిబాబు కోసం కాదు. నేను నిజంగా చెప్పాను, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ యువర్ స్క్రిప్ట్. నువ్వు రాసిన కథ ఆ సరస్వతి దేవి కోసం నేను ఎన్ని చేసినా ఈ సినిమాకి తక్కువే అనుకుని ఏమడిగినా నేను చేశాను. అంత అద్భుతంగా నువ్వు రాస్తావు ఈ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కోసం ఆ సబ్జెక్ట్ చేయించుకుంది నాతో అనొచ్చు, నేను నువ్వు కాదు సార్. నువ్వు రాసిన సబ్జెక్ట్ అంటే సార్ థ్యాంక్ యూ సార్.